ఓం గం గణపతే నమః. ఓం నమో విష్ణవే నమః. ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా భోగి, సంక్రాంతి, కనుమ పండుగల యొక్క విశిష్టతను, ఆ రోజుల్లో చేయవలసిన ముఖ్యమైన పనులను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే వీడియోలో మేమేం చెప్పామన్న విషయం మీకు తెలుస్తూ ఉంటాయి. ఈ వీడియోను చూసిన వారందరూ తప్పక లైక్ చేయండి. మొదటిసారిగా చూస్తున్న వారు @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మాట్లాడుకుందాం ఛానల్లో కేవలం పండుగల యొక్క వివరాలే కాకుండా క్షేత్ర మహిమలు, క్షేత్ర దర్శనం అనే కార్యక్రమం కూడా మేము మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. కనుక మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాలని, భక్తి విషయాలని మీకు తెలుస్తూ ఉంటాయి. మీరిచ్చే ప్రోత్సాహంతో మేము మరిన్ని వీడియోలను చేసి మీ ముందు ఉంచగలుగుతాము. హిందూ సాంప్రదాయం, ఆచారాల వెనక ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక విషయాలు దాగి ఉన్నాయి. అన్ని ఆచారాలు, సాంప్రదాయాలు మానవ శ్రేయస్సు కోసమే నిర్దేశించబడ్డాయి. మన తెలుగు వారందరికీ జరుపుకునేటువంటి ముఖ్యమైన పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి అనేది 1-2 రోజులు చేసుకునేటువంటి పండుగ కాదు. 3 రోజులు, 4 రోజులు చేసుకునేటువంటి పెద్ద పండుగని చెప్పుకోవాలి. మొదటి రోజు భోగిగా, రెండవ రోజు సంక్రాంతిగా, 3 కనుమగా, 4 ముక్కనుమగా, ఇలా వరుస క్రమంలో సంక్రాంతి పండుగగా మనం జరుపుకుంటూ ఉంటాము. సంక్రాంతి పండుగ ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైన వెంటనే వచ్చేటువంటి పెద్ద పండుగ. ముందుగా భోగి పండుగని గురించి తెలుసుకుందాం. భోగం అంటే సుఖం. భోగ భాగ్యాలను ప్రసాదించేటువంటి పండుగ భోగి పండుగ. భోగాలను ప్రసాదించే భోగి, సరదాల సంక్రాంతి, కరుణాపూరితమైనటువంటి కనుమ. మన సనాతన హైందవ సంస్కృతి సాంప్రదాయాలలో ప్రకృతి పరిశీలన, దాని ప్రభావం కనిపిస్తూ ఉంటాయి. భోగి రోజున ముఖ్యంగా తెల్లవారుజామునే లేచి చీకట్లో ఉండంగానే భోగి మంటలు వేసుకుంటారు. ఈ భోగి మంటలు వేసుకోవటం వల్ల గల కారణం ఏంటి అంటే ఆంతర్యం ఏంటి? భోగి మంటలు ఎందుకు వేసుకుంటారు అనే దానికి వెళ్తే, దక్షిణాయనం చిట్ట చివరి రోజున అయినటువంటి భోగి, ఆ రోజు అంటే భోగి రోజునే దక్షిణాయనం చివరి రోజు. కార్తీక మాసం వచ్చేటప్పటికి మనకి చలి కాలం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ధనుర్మాసం వచ్చేటప్పటికి ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది. సంక్రాంతి పండుగ వచ్చేటప్పటికి చల్లని గాలు, మంచు దట్టంగా కప్పి ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందంటే, సూర్య భగవానుడు భూమి నుంచి దూరంగా వెళ్ళిపోవటం వలన చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ భోగి మంటలు వేసుకోవటంలో కూడా మనిషికి ఉత్సాహాన్ని తేవటానికి, బద్ధకాన్ని తొలగించడానికి ఆ విధంగా భోగి మంటలు వేసుకుంటూ ఉంటారు. దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, నష్టాలు అన్నిటినీ అగ్నిదేవుడికి సమర్పించి, రానున్న ఉత్తరాయణంలో సుఖాలు, సంతోషాలు కలగాలని, అంతే కూడా కాదు, భోగి కీడు వదిలిపోవాలని అలా పాత సామాన్లన్నీ ఒక చోట పేర్చి భోగి మంటలు వేసుకుంటారు. పాత సామాన్లు ఎందుకు వేసుకుంటారంటే, పాతకు స్వస్తి, నూతనత్వానికి స్వాగతం పలుకుతూ ఉంటారు. ఆవు పేడతో చేసిన పిడకలని అగ్నిహోత్రిలో ఆహుతి చేస్తారు. భోగి మంట అంటే అగ్నిహోత్రం లాంటిదేనండి. ఇంటికి ఉన్న పీడలు, అరిష్టాలు తొలగిపోవాలని, చుట్టుపక్కల ఉన్న వారితో, స్నేహితులతో అందరితో కలిసి అలా భోగి పండగ మంట వేసుకొని చుట్టూ ఆడుతూ పాడుతూ సరదాగా తిరుగుతూ ఉంటారు. భోగి మంటల యొక్క ప్రాముఖ్యత విన్నారు కదా. భోగి రోజున వేకుజామునే అందరూ లేచి భోగి స్నానం అనేది చేస్తారు. ఒంటికి, తలకి నూనె రాసుకొని తలంటి స్నానం. ఆ విధంగా చేయటం వలన భోగి కీడు పోతుందని పెద్దలు చెప్తున్నారు. ఇంటికి గుమ్మానికి తోరణాలు కట్టుకోవటం, గడపకు పసుపుంకాలు పెట్టుకోవటం, ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు ఆడవారందరూ వేసుకుంటూ ఉంటారు. ఆ రోజు ప్రత్యేకంగా లక్ష్మీనారాయణ పూజ చేయాలని చెప్పి పెద్దలు, పండితులు చెప్తున్నారు. ఇక భోగి రోజున సాయంత్రం సమయంలో చిన్నపిల్లలు ఇంట్లో ఎవరైనా ఉంటే వారికి భోగి పండ్లు పోస్తారు. భోగి పళ్ళనే పేరుతో రేగి పళ్ళని తీసుకువచ్చి బంతిపూల రెక్కలు, చామంతులు, చెరుకు గడలు ముక్కలు, రాగి నాణేలు, చిల్లర డబ్బులు, అక్షింతలు కలిపి పిల్లల శిరస్సుపై పెద్దలు 3 సార్లు తిప్పుతూ పోస్తారు. రేగి పండు పైభాగం సూర్యునికి ప్రతీక, లోపలి తెల్లని గుజ్జు చంద్రునికి ప్రతీక. సూర్య చంద్రుల వలె పిల్లలు ఎప్పుడూ కళకళలాడుతూ సంతోషాలతో వారి జీవితంలో
కొనసాగాలని చెప్పి కోరుకుంటూ అలా రేగిపండుని పోస్తారు. రేగిపండు సౌరశక్తిని త్వరితగతిని గ్రహిస్తుంది. అవి పిల్లలపై పోయటం వలన ఆ శక్తి పిల్లలకు లభిస్తుందని చెప్పి ఆ విధంగా భోగి పండు పోయటం వలన ఆంతర్యం. ఇక బొమ్మల కొలువు, కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువు పెట్టి ఇరుగు పొరుగు ముత్తైదుల్ని పిలిచి పేరంటంగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ముత్తైదులకి శనగలు, పండు, తాంబూలం ఇవ్వటం, వారి ఆశీస్సులు తీసుకోవటం అనేది చేస్తుంటారు. భోగి వచ్చింది, భాగ్యాలు తెచ్చింది, భవ్యానందం హెచ్చింది, సంతోషాల సిరిని ఇచ్చింది. పల్లె, ఊరు, వాడ, పట్టణం అన్ని ప్రాంతాల ప్రజలు ఈ భోగి పండుగని సంబరంగా చేసుకుంటూ ఉంటారు. ఈ పండుగ రోజుల్లోని గోదా కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుందండి. ఆ గోదా కళ్యాణం అంటే కళ్యాణం కావలసిన పిల్లలకి వివాహం త్వరలోనే జరుగుతుందని చెప్పి పెద్దలు పండితులు అంటున్నారు. గోదాదేవి శ్రీరంగనాథుని పూలతో పూజించి మాలలు పేర్చి కూర్చి స్వామికి అందంగా అలంకరించి పాసురాలని రచించి రోజుకొక పాసురం చొప్పున 30 పాసురాలు ధనుర్మాసం ప్రారంభం నుంచి చివరి 30 రోజులు అట్లా పాసురాలను రచించి కీర్తించి ఆవిడ శృతించి స్వామికి ప్రసన్నం చేసుకోగలిగింది స్వామిని. ఆ విధంగా స్వామిని వివాహం చేసుకొని స్వామిలో ఐక్యమైపోయింది గోదాదేవి. ఆ గోదా కళ్యాణం కూడా ఈ రోజున తిలకించాలిట. అలా చేసినట్టయితే అందరికీ మేలే జరుగుతుందని చెప్పి పెద్దలు పండితులు చెప్తున్నారు. ఇక రెండవ రోజు సంక్రాంతి పండుగగా మనం చేసుకుంటూ ఉంటాం. సంక్రాంతి పండుగ అనేది సూర్య భగవానుడు ధనురాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించడం మకర సంక్రమణం అంటారు. మకర సంక్రాంతి పండుగగా మనం చేసుకుంటూ ఉంటాం. ఆడవారందరూ ఏం చేస్తారంటే ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు చక్కగా రంగులు వేసి అందంగా అలంకరిస్తారు. ఆ ముగ్గుని పువ్వులతోనూ అక్షంతలతో వేసి అట్లా చక్కగా ఇంటి ముందు లక్ష్మీ దేవత ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. గొబ్బెమ్మలు పెడతారు. ఈ సంక్రాంతి శోభతో వాకిళ్ళు ఎలా ఉంటాయంటే కళకళలాడుతూ ఉంటాయి. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతుందా అన్నట్టుగా ఉంటాయి. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల నాట్య విన్యాసాలు. సంక్రాంతి ముఖ్యంగా పట్టణాల్లో కంటే పల్లెల్లోనే వింత శోభ చేకూరుతుందని చెప్పాలి. ఉత్తరాయణ పుణ్యకాలం ఆ రోజు నుంచే ప్రారంభం. సంక్రాంతి నుంచే ఉత్తరాయణం, దక్షిణాయనం అనేది మనకి సంవత్సర కాల సమయం, కానీ దేవతలకి ఒక్కరోజే వారికి. మనకి 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనంగా జరుపుకుంటే దేవతలు ఒక్కరోజే ఉత్తరాయణ, దక్షిణాయనంగా జరుపుకుంటారు. పగటి సమయాన్ని ఉత్తరాయణంగాను, రాత్రి సమయాన్ని దక్షిణాయనంగా చేసుకుంటూ ఉంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన వెంటనే భీష్మ పితామహుడు తనువు చాలించినట్టు పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది చాలా పవిత్రమైనటువంటి కాలం. ఈ ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ముఖ్యంగా ఎన్నో ముహూర్తాలు, శుభకార్యాలు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఒడుగ ముహూర్తాలు ఎక్కువగా, ఒడుగు అనేది ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి రోజున దానాలు అయితే ఇవ్వాలి. నువ్వుల దానం, ఛత్రదానం, పాదరక్షలు, గోదానం, వస్త్రదానం ఇలాంటివి ఏవైనా సరే ఆ రోజు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా సంక్రాంతి రోజున పితృదేవత ఆరాధనగా కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ మకర సంక్రాంతి రోజున ముఖ్యంగా పితృదేవతలను తలుచుకొని వారికి దానాలు ఇవ్వటం, అలాగే తర్పణాలు వదలటం అనేది చేసినట్టయితే మన వంశాభివృద్ధి జరుగుతుందని చెప్పి పెద్దలు పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి రోజున పొంగలి చేసుకుంటారు. ఆ రోజున కొత్త ధాన్యం వస్తుంది కదా, అలా బెల్లం కలిపి పొంగల్ని తయారు చేసుకోవటం. అరిసెలు, పాకుండలు, సక్కిలాలు, బొబ్బట్లు ఈ పండుగకు చేసుకునే పిండి వంటలు. కొత్త బట్టలు ధరిస్తారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ పెద్ద పండుగ. ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజులకే వచ్చేటువంటి సంక్రాంతి పండుగ. ఇళ్లకు ధాన్యం చేరటం, చేతి నిండా డబ్బు, ఇంటి నిండా ధాన్యం ఉండటంతో, పాడి పంట కూడా పుష్కలంగా ఉండటంతో రైతులకి సంక్రాంతి అంటే చాలా ఇష్టమైనటువంటి పండుగ. కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి రోజున గాలిపటాలను ఎగరేస్తుంటారు మగపిల్లలు. ఆడపిల్లలేమో ఇంటి ముందు రంగులేస్తుంటారు, ఇంట్లో బొమ్మల కొలువు, కోలాహలం వాళ్ళు చేస్తుంటే మగపిల్లలు బయటేమో గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. అంటే చూసారా ఇట్లా సంక్రాంతి శోభ ఎంత బాగుంటుందో. ఇంటి ముందు ముగ్గుల రంగవల్లులు, ఇంటిలో బొమ్మల కొలువులు, నూతన వస్త్ర సోయగాలు, పిండి వంటల గుమగుమలు, హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దు సందళ్ళు,
బంధుమిత్రుల కలయికలు, కొత్త అల్లుళ్ళ రాకపోకలు, వింత సోయగాన్ని శోభని చేకూరుస్తాయి ఈ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ తేదీ ప్రకారంగా వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు చూసినా జనవరి 14వ తారీఖునే మనం సంక్రాంతి పండుగగా జరుపుకుంటూ ఉంటాం. కానీ లీప్ ఇయర్ వచ్చినప్పుడు జనవరి 15వ తారీఖున సంక్రాంతి పండుగగా చేసుకుంటూ ఉంటాం. ఇలా ఈ పండుగ ఒక ప్రత్యేకత. అన్ని పండుగలు తిథుల ప్రకారంగా వస్తే సంక్రాంతి పండుగ డేట్ ప్రకారంగా వచ్చేటువంటి పండుగ. కనుమ పండుగ గురించి సంక్రాంతి మర్నాడు కనుమ పండుగగా మనం చేసుకుంటాం. 3వ రోజున భోగభాగ్యాలను ప్రసాదించే భోగి, సరదాల సంక్రాంతి, కరుణ చూపే కనుమ. మన తెలుగు వాళ్ళందరూకి ఒక ప్రత్యేకత ఉన్నది, చక్కని సాంప్రదాయం తెలుగువారిది. అదేంటంటే మూగజీవులను కూడా మనం ఎంతో ప్రేమతో ఆదరిస్తాం. ముఖ్యంగా పశువులని, వ్యవసాయానికి ఉపయోగపడే పశువులకి ఈ రోజున ప్రత్యేకంగా పూజా కార్యక్రమం అనేది చేస్తారు. వ్యవసాయ పనిముట్లు ఉంటాయి కదా, నాగళ్ళు, వాటికి వ్యవసాయానికి సంబంధించినవన్నీ ఆ రోజున వాటికి ప్రత్యేకంగా శుభ్రంగా కడిగి వాటికి పసుపుంకాలు రాసి పూజా కార్యక్రమాన్ని చేస్తారు. మన భారతదేశం వ్యవసాయ పరంగా ప్రాధాన్యత కలిగినటువంటి దేశం. దేశానికి వెన్నెముక రైతన్న. అటువంటి రైతన్నకు పశువులు వారి జీవనాధారం. పశువుల పండుగగా చెప్తారు, ముక్కల పండుగగా కూడా పిలుస్తూ ఉంటారు. పల్లె ప్రాంతాల్లో కనుమ పండుగ చాలా బాగా జరుగుతుందని చెప్పాలి. రైతులకు సంవత్సరమంతా సహాయకారిగా ఉంటున్న బసవన్నని గౌరవించి ఆదరించి పూజించడం, వారి పట్ల యజమానికి ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ రోజు పశువులని శుభ్రంగా కడిగి పసుపు కుంకాలతో అలంకరించి పూలతో మాలలు వేసి మెడలో గంటలు కట్టి కాళ్ళకు గజ్జెలు కడతారు. అంటే వాటికి ఏంటంటే వాటిని తమ బిడ్డల్లాగా భావించి అలా అందంగా అలంకరిస్తారు. కొమ్ములకు రంగులు కూడా వేస్తారు. ఆ రోజు వాటి చేతి ఏ పని చేయించరు. కనుమ రోజున వాటికి విశ్రాంతి కలిగజేస్తారు. సంవత్సరం అంతా రైతుకు సహాయంగా ఉంటుంది కాబట్టి ఈ ఒక్కరోజు వాటికి విశ్రాంతిని కలగజేస్తారు. కనుమ రోజున గద ముగ్గు వేస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద ముగ్గులకి ఈ రోజుతో స్వస్తి అని చెప్పి ఒక రకంగా. కనుమ పండుగ రోజున గారెలు తప్పనిసరిగా తినాలని పెద్దలు చెప్తున్నారు. గారెలు, ఆమడలు చేసుకున్నట్లయితే మినుముకు సంబంధించిన పదార్థాలుగా ఈ రోజున తప్పనిసరిగా తినాలట. బంధుమిత్రులందరితో కలిసి సరదాగా చేసుకోవాల్సింది. అంతే కూడా కాదు, పక్షులకి కూడా ఈ రోజున ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. ఇంటి ఆవరణలో ధాన్యం, జొన్న కంకులను చక్కగా పేర్చి వాటిని వేలాడదీస్తారు. వడ్ల కుచ్చులు ఇంటి ప్రాంగణంలో అట్లా వేలాడదీయటం వలన పక్షులకు ఆహారం కోసం అనమాట. ఆ విధంగా ఏర్పాటు చేయటం. మూగజీవులు వాటికి చెప్పడానికి నోరు ఉండదు కదండి, వాటికి తాగటానికి తినడానికి అట్లా ఏర్పాటు చేస్తే వాటిని గురించి అన్నట్టుగా వాటిని కూడా మనం ప్రేమగా చూసుకున్నట్టు అని అర్థం. తన యజమాని వారి పట్ల చూపుతున్న ఆదరణకి సంతోషంతో అవి మరింత సహాయకారిగా ఉంటాయి అని చెప్పి ఒక రకంగా మూగజీవులను కూడా మనం చూడటం అనేది. కనుమ పండుగ ముఖ్యంగా పశువులను సంతోషపెట్టే పండుగగా ఈ కనుమ పండుగ చేసుకుంటూ ఉంటారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదని పెద్దలు చెప్తున్నారు. 4వ రోజు ముక్కనుమ పండుగగా మనం చేసుకుంటాం. అది కూడా పశువులకి సంబంధించిన పండుగే. కోళ్ళ పందాలు ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో నేను భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగల గురించి మీకు తెలియజేశాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధువులకి, స్నేహితులకి. @ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి, శుభం.